మనం యూజువల్ గా మనీ కలెక్షన్ పోస్టర్స్ చూస్తుంటాం. డే 1 కలెక్షన్ 100 కోట్లు, ఫస్ట్ వీక్ కలెక్షన్ 500 కోట్లు అని. కానీ నిజంగా ఈ మనీ మొత్తం ప్రొడ్యూసర్ కి వెళ్తుందా లేదా? ఎంత షేర్ ప్రొడ్యూసర్ కి వెళ్తుంది? థియేటర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి షేర్ ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. స్టెప్ 1, ప్రొడ్యూసర్ టు డిస్ట్రిబ్యూటర్. ఫస్ట్ ప్రొడ్యూసర్ మూవీ కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ మూవీని ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్ కి సేల్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నిజాం డిస్ట్రిబ్యూటర్, ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూటర్ మూవీని కొని రిలీజ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ప్రొడ్యూసర్ కి ఫస్ట్ మనీ ఇక్కడి నుంచే వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ కొంత మనీని అడ్వాన్స్ గా ఇచ్చి మూవీ తీసుకుంటాడు. స్టెప్ 2, డిస్ట్రిబ్యూటర్ టు థియేటర్. డిస్ట్రిబ్యూటర్ నెక్స్ట్ వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్న థియేటర్స్ దగ్గరికి వెళ్తాడు. థియేటర్స్ కి మూవీ రెంట్ కి ఇస్తాడు. థియేటర్ ఓనర్ మూవీని రన్ చేసి టికెట్స్ సెల్ చేస్తాడు. స్టెప్ నెంబర్ 3, థియేటర్ టు ఆడియన్స్. అంటే ఇప్పుడు మనం టికెట్ కొని మూవీ చూస్తాం. టికెట్ ప్రైస్ 200 అంటే అది గ్రాస్ కలెక్షన్. అలా మూవీ ఎంత కలెక్ట్ చేస్తే అంత గ్రాస్ కలెక్షన్. స్టెప్ నెంబర్ 4, గ్రాస్ టు షేర్ స్ప్లిట్. టికెట్ 100 రూపాయల్లో షేర్ ఇలా వస్తుంది. 50 నుంచి 55% థియేటర్ ఓనర్ కి, 40 నుంచి 45% డిస్ట్రిబ్యూటర్ షేర్. ఎగ్జాంపుల్, 100 రూపాయలు టికెట్ అయితే 52 రూపాయలు థియేటర్ కి, 48 రూపాయలు డిస్ట్రిబ్యూటర్. స్టెప్ నెంబర్ 5, డిస్ట్రిబ్యూటర్ రికవరీ. డిస్ట్రిబ్యూటర్ కి వచ్చిన షేర్ నుంచి ఫస్ట్ తన ఇన్వెస్ట్మెంట్ రికవర్ చేస్తాడు. మూవీ 20 కోట్లు కొంటే ఆ 20 కోట్లు వచ్చే వరకు మనీ డిస్ట్రిబ్యూటర్ దగ్గరే ఉంటాయి. ఆ 20 కోట్లు ఎప్పుడైతే దాటుతుందో దాన్నే బ్రేక్ ఈవెన్ అంటాం. అప్పటి వరకు ప్రొడ్యూసర్ కి ఎక్స్ట్రా మనీ రాదు. ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్. బ్రేక్ ఈవెన్ క్రాస్ అయ్యాక వచ్చిన మనీని ప్రొడ్యూసర్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్ మధ్య షేర్ అవుతుంది. 70% ప్రొడ్యూసర్, 30% డిస్ట్రిబ్యూటర్. ఆర్ అగ్రిమెంట్ ని బట్టి చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, మూవీ డిస్ట్రిబ్యూటర్ రికవరీ దాటి 20 కోట్లు కలెక్ట్ చేసిందంటే దాంట్లో షేర్ ప్రొడ్యూసర్ కి 14 కోట్లు, డిస్ట్రిబ్యూటర్ కి 6 కోట్లు. అదే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఫస్ట్ లాస్ట్ చూసేది డిస్ట్రిబ్యూటర్. ఎందుకంటే చాలా కేసెస్ లో ప్రొడ్యూసర్ కి ఇచ్చిన అమౌంట్ తిరిగి రాదు. హై ఎక్స్పెక్టేషన్ తో మూవీ రిలీజ్ అయ్యి ప్రొడ్యూసర్ కి లాస్ట్ ఇచ్చిన మూవీ పేరేంటో కమెంట్ చేయండి.